రామరాజు ఇంటికి భోజనానికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే మీరు ఇలా కూర్చోండి నేను భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం వల్లి ఎక్కడ ఉంది? వల్లి నాకు కదా భోజనం వడ్డించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే వల్లి బయటకు వెళ్ళింది పని మీద, నేను భోజనం వడ్డిస్తాను అంటున్నాను కదా మీరు కూర్చోండి అని చెప్పేసి అయితే రామరాజుని బలవంతంగా డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చుని పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజుకి అయితే భోజనం వడ్డిస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రేమ నర్మదా వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్యని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడేసుకుంటున్నారా? అమ్మయ్య, అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే మీరు రోజు ఇలా ఇంటికి వచ్చేయండి భోజనానికి, ఇలా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ తినొచ్చు కదా, మీకు కూడా అలా ఆట విడుపుగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వాళ్ళ ఆయనకి అలా మాటలు చెప్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం వేదావతి మాటలు పట్టించుకోకుండా భోజనాన్ని అయితే తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే నేనే ఇందాక నుండి కాకిలాగా అలా మాట్లాడుతూ ఏదో ఒకటి అరుచుకుంటూ ఉంటున్నాను కానీ మీరు ఏం మాట్లాడట్లేదేటండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే మాట్లాడడానికి ఏమున్నాయి అని చెప్పి మాట్లాడాలి, అయినా ఇప్పుడు మాటలే కరువయ్యాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఇంతకు ముందు ఇలాగే భోజనానికి వచ్చేటప్పుడు నాతో ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడడానికి మాటలే కరువయ్యాయి అంటున్నారా మీరు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అత్తయ్య ఇలా బాధపడడానికి గల కారణం మనమే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే నాతో మాట్లాడడానికి మీకు అంత విసుగుగా ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు కూడా మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. బుజ్జమ్మ నీతో మాట్లాడకుండా ఉండాలి అంటే నాకు బాధగానే ఉంది, కానీ ఏంటో అలా మాట్లాడకుండా తప్పటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇదంతా జరిగింది మన వల్లనే, అత్తయ్య మామయ్య ఇలా మాట్లాడకుండా ఉండడం వల్ల మన వల్లనే జరిగింది కదా, ఇదంతా చేసింది ఆ వల్లినే, ఆ వల్లికి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే అవును, అత్తయ్య ఇంత బాధపడడానికి గల కారణం మనమే, ఈ బాధని మనమే తీర్చాలి అంటే ఆ ప్రేమ ఆ వల్లికి ఎలాగైనా సరే గట్టిగా బుద్ధి చెప్పాలి, అసలు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకొనే తీరాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే రామరాజు మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే ఉండిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే అన్నం ముందు నుండి లెగిచిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా అత్తయ్య మనతో ఇప్పుడు మాట్లాడుతుంది కదా, అందుకే అత్తయ్యతో మనం సంతోషంగా ఉండేటట్లు మనం చూసుకుందాం పద వెళ్దాం అని చెప్పేసి అయితే వేదావతి దగ్గరికి మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.